అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మీషో సెల్లర్ అకౌంట్ రిజెక్ట్ అయిందా, అయితే ఈ తప్పు మీరు చేశారా? సో ఈ వీడియోలో అయితే నేను ఫుల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలని అనుకుంటున్నాను. మీషో సెల్లర్ అకౌంట్ రిజెక్ట్ ఎందుకు అవుతుంది, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలామందికి మీషో సెల్లర్ అకౌంట్ అప్లై చేసిన తర్వాత అకౌంట్ రిజెక్ట్ అనే మెసేజ్ వస్తుంది. కానీ ఎందుకు రిజెక్ట్ అయిందో మీషో సెల్లర్ క్లియర్గా చెప్పదు. ఈ వీడియోలో మీషో సెల్లర్ అకౌంట్ రిజెక్ట్ అయ్యే అన్ని రీజన్స్ స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో రిజెక్ట్ కాకుండా అకౌంట్ అప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. రీజన్ 1, డాక్యుమెంట్ అనేది మిస్ మ్యాచ్ అవ్వటం. మీషోలో ఎక్కువగా రిజెక్ట్ అయ్యే రీజన్స్ ఇవి. మీరు ఇచ్చే డీటెయిల్స్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడాను, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా నీట్గా మ్యాచ్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్ ఒకటి, పాన్ కార్డులో పేరు ఒకటి ఉండి కానీ బ్యాంక్లో చూడండి, పాన్ కార్డ్లో రవికుమార్ ఉండి కానీ బ్యాంక్లో రవికే అని ఉంటే రిజెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2, అడ్రస్ స్పెల్లింగ్ అండ్ డిఫరెన్సెస్ ఉన్నాయా, సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ అన్ని వర్డ్స్ టు వర్డ్ అన్నీ సేమ్ ఉండాలి. చాలామంది సెల్లర్ ప్రొఫైల్ కంప్లీట్ చేయరు, ప్రొడక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేయకుండా సబ్మిట్ చేస్తారు, లేదా వేర్ హౌస్ అడ్రస్ అనేది పికప్ అడ్రస్ కూడా స్కిప్ చేస్తారు. ఇది మాన్యువల్లీ రివ్యూలో రిజెక్ట్ అవుతుంది. కేటగిరీ కంపల్సరీ, పికప్ అడ్రస్ కూడా కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెరిఫికేషన్ కంప్లీట్ కావాలి. డూప్లికేట్ అకౌంట్, ఇది చాలా కామన్గా ప్రాబ్లం. ఒక పాన్ నెంబర్ లేదా మరో మొబైల్ నెంబర్ ముందే మీషోలో యూజ్ చేయకుంటే న్యూ సెల్లర్ అకౌంట్ అప్రూవ్ కాదు. ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ మీ పాన్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే మళ్ళీ సేమ్ పాన్తో ఇంపాసిబుల్. న్యూ పాన్ లేకుండా న్యూ అకౌంట్ పాసిబుల్ కాదు. కొన్ని కేటగిరీస్ స్ట్రిక్ట్గా చెక్ చేస్తుంది. మీషో స్ట్రిక్ట్గా చెక్ చేస్తుంది. కాస్మెటిక్స్, మెడిసిన్స్, వైటనింగ్ క్రీమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ డాక్యుమెంట్స్ లేకుండా సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు. బిగినర్స్ అయితే క్లాతింగ్, హోమ్ ప్రొడక్ట్స్, యాక్సెసరీస్, సేఫ్ కేటగిరీస్ సెలెక్ట్ చేయండి. అదే ఫామ్ని ఒకే డేలో మల్టిపుల్ టైమ్స్ సబ్మిట్ చేస్తే సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది, లేదా ప్రూఫ్ ఇంటర్నెట్ వల్ల డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అవుతాయి. హౌ టు అవాయిడ్ రిజెక్షన్. రిజెక్ట్ కాకుండా అకౌంట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే పాన్ అండ్ బ్యాంక్ నేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సింపుల్ ప్రోడక్ట్ కేటగిరీ, 1 పాన్ 1 అకౌంట్, కంప్లీట్ ప్రొఫైల్, స్లో అండ్ కేర్ఫుల్లీ సబ్మిషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టు ఉంటే లైక్ చేయండి. మీషో సెల్లర్ జర్నీ కంప్లీట్గా నేను స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అకౌంట్ అప్రూవ్ అయిన తర్వాత ప్రొడక్ట్ అప్లోడ్ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియోస్ అండ్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. అలాగే నాకేమైనా తెలియని ఉంటే కూడా మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మీ దగ్గర నుంచి అయితే తెలుసుకుంటాను. ఇది నా సెకండ్ వీడియో. నిన్న ఫస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. అలాగే మరిన్ని మంచి మంచి మీషో గురించి అప్డేట్స్ అన్నీ కూడాను తప్పకుండా నేను వీడియో అనేది చేస్తానండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా అడగండి. ఆ వీడియో కూడా నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.